Hi everyone, welcome to Manabadi. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం ఇంటర్మీడియట్ సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అందించబోతున్నాం. సో చాయిస్ పక్కన పెట్టి మీరు రాసే విధంగా మేము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ మీకు అందించబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 క్వశ్చన్స్ ఇచ్చి 2 రాయమంటారు కదా, ఆ రాసే 2 మీకు అందుబాటులో ఉండే విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి అయితే మేము అందిస్తున్నాం. అండ్ ఉట్టి క్వశ్చన్సే కాదు, నెక్స్ట్ మన ఛానల్ నుంచి ఎక్స్ప్లెనేషన్స్ కూడా అందించబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఐపీతో పాటు ఖచ్చితంగా ఎంసెట్ జేఈఈ మెయిన్స్ కూడా సంబంధించి వీడియోస్ అన్ని మన ఛానల్ నుంచి అందిస్తాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ షేర్ చేయండి. అండ్ మీ ప్రిపరేషన్కి ఖచ్చితంగా హెల్ప్ అయ్యే విధంగా మన యొక్క హెల్ప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ అండ్ అంతకుముందు కూడా ఇచ్చాము. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ వల్ల స్టూడెంట్స్, అంతకుముందు స్టూడెంట్స్, మీ సీనియర్స్ చాలా లాభపడ్డారు. అండ్ ఈ ఇయర్ కూడా మీకు అటువంటి హెల్ప్ మన ఛానల్ నుంచి అందుతుంది. ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ సంబంధించి వెరీ షార్ట్స్ అనేది మనం 1 by 1 క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ ఎకనామిక్ గూడ్స్, నెక్స్ట్ వెల్త్ అండ్ కార్డినల్ యూటిలిటీ. సో చాలా బేసిక్ ఆన్సర్స్ ఇవి. సో మీరు చదివేటప్పుడు చాలా పర్టికులర్ చదవండి. 2 మార్క్స్ మాత్రం క్వాలిటీగా చదవాలి. షార్ట్స్ కొంచెం అటు ఇటు చదివినా పర్లేదు, కానీ లాంగ్స్ కొంచెం అటు ఇటు చదివినా పర్లేదు, కానీ సైడ్ హెడ్డింగ్స్తోనూ ఆకాకుండా పాయింట్స్తో మేనేజ్ అవుతుంది. కానీ వెరీ షార్ట్స్ అలా కాదు, పర్టికులర్గా చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ముందే మీరు అన్నీ కూడా పర్ఫెక్ట్ చదువుకోండి. అవన్నీ ఒక పేపర్లో పెట్టుకుని సేఫ్గా పెట్టుకోండి. ఫైనల్ ఎగ్జామ్కి రివైజ్ చేసుకోవడానికి మీకు చాలా కంఫర్ట్ ఉంటుంది. సో ఫస్ట్ ఎకనామిక్ గూడ్స్, వెల్త్ అండ్ కార్డినల్ యూటిలిటీ ఇవి. అండ్ నెక్స్ట్ ఆర్డినల్ యూటిలిటీ, బడ్జెట్ లైన్ ఆర్ ప్రైస్ లైన్ అండ్ గిఫెన్స్ పారాడాక్స్ అండ్ సేల్స్ లా ఆఫ్ మార్కెట్. సో ఈ కార్డినల్ ఆర్డినల్ యూటిలిటీ మాత్రం చాలా క్లారిటీగా చూసుకోండి. చాలామంది కార్డినల్ మ్యాటర్ ఆర్డినల్కి, ఆర్డినల్ మ్యాటర్ కార్డినల్కి రాస్తారు. కాబట్టి చాలా పర్టికులర్గా ఈ 2 మాత్రం క్లియర్గా చదువుకోండి. అండ్ వీటి ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కూడా మన ఛానల్లో ప్రొవైడ్ చేసాం కాబట్టి ఖచ్చితంగా చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ క్లియరెన్స్ హౌస్ అండ్ పై డయాగ్రామ్ అండ్ మోడ్. సో ఈ స్టాటిస్టిక్స్ సంబంధించి మీన్, మోడ్, మీడియన్ అవి చాలా పర్ఫెక్ట్గా చూసుకోండి. ఎందుకంటే అవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్. మీన్ అండ్ మోడ్ అండ్ అలాగే మనకి ఈ అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్ని పర్టికులర్ చూసుకోండి. మీన్లో 2 రకాలు, అర్థమెటిక్, జామెట్రిక్. అవి చూసుకొని క్లియర్గా మీకు బాగుంటుంది. మీన్, మోడ్ అండ్ మీడియన్. అండ్ మీన్లో పర్టికులర్గా అర్థమెటిక్ అండ్ జామెట్రిక్ మీన్. నెక్స్ట్ ప్రొడక్షన్ ఫంక్షన్. సో ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే ఒక ప్రొడక్షన్ కంప్లీట్ అవ్వాలంటే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ సంబంధించి ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది. అండ్ నెక్స్ట్ డిమాండ్ ఫంక్షన్. అండ్ నెక్స్ట్ కాంట్రాక్ట్ రెంట్. నెక్స్ట్ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కాస్ట్, మీడియన్ అండ్ ఒలిగోపోలీ. సో మనకి కాస్ట్ 2 రకాలు. అండ్ ఫిక్స్డ్గా ఉండే కాస్ట్లు ఉంటాయి, వేరియబుల్ మారుతూ ఉండే కాస్ట్లు ఉంటాయి. సో ఏ కాస్ట్లు, ఏ ఖర్చులు ఫిక్స్డ్గా ఉండే ఖర్చులు ఏంటి, అండ్ అలాగే వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి. సో ఒక ప్రొడక్షన్ మనం చేస్తున్నప్పుడు, ఒక గుడ్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మనకి కాస్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ కాస్ట్లో కొన్ని మారే కాస్ట్లు ఉంటాయి, వేరియబుల్ కాస్ట్ కొన్ని అలా కాదు, ఫిక్స్డ్ కాస్ట్లు ఉంటాయి. సో అవి ఏంటో అనేది క్లియర్ చూసుకోండి. మీడియన్ ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, మెయిన్ మీడియన్ మోడ్ అని. సో మీడియన్ చూసుకొని పర్ఫెక్ట్గా. అండ్ ఒలిగోపోలీ. సో మోనోపోలీ, అలిగోపోలీ కొంచెం క్లియర్గా చూసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్. సో సడన్ రైజ్ ఆఫ్ ఎ ప్రైస్. ఇప్పుడు ఒకప్పుడు 100 రూపీస్కి ఏదైతే గూడ్స్ వచ్చావో ఇప్పుడు అదే 100 రూపీస్ పడితే రావు. ఎందుకు? దానికి కారణం ఏంటి? ఇన్ఫ్లేషన్, ద్రవ్యాల్పనం అంటాం. సో ఇక్కడ ఏంటంటే మనీ అంతే ఉంది, కానీ గుడ్ వాల్యూ పెరిగిపోయినప్పుడు దాన్ని ఏమంటాం? ఇన్ఫ్లేషన్. సో సడన్ రైజ్ ఇన్ ప్రైస్. సో ఒకప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్కి వచ్చే వస్తువు ఇప్పుడు 100 రూపీస్ పెడితే వస్తుంది అనుకోండి, అక్కడ చాలా ఇన్ఫ్లేషన్ చాలా హై లెవెల్లో ఉన్నట్టు. సో ప్రైస్ అంత ఇంక్రీజ్ అయింది. సో ఇన్ఫ్లేషన్. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇందులో డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అండ్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, ఇలా టైప్స్ ఇన్ఫ్లేషన్స్ కూడా చూసుకోండి, షార్ట్కి చాలా పనికొస్తుంది. నెక్స్ట్ నెట్ బ్యాంకింగ్, నేషనల్ ఇన్కమ్ అండ్ పర్ క్యాపిటా ఇన్కమ్. అండ్ నెక్స్ట్ అర్థమెటిక్ అండ్ జామెట్రిక్ మీన్, ఆపర్చునిటీ కాస్ట్ అండ్ మార్కెట్. సో ఈ 3 చూసుకొని క్లియర్గా. సో మార్కెట్ చాలా జనరల్ ఆన్సర్ అది, అండ్ అందులో టైప్స్ కూడా రాసుకోవచ్చు మనం. సో చాలా సింపుల్గా అయిపోయే ఆన్సర్ ఇవి. అండ్ నెక్స్ట్ ఇండిఫరెన్స్ కర్వ్ అండ్ ఇండిఫరెన్స్ మ్యాప్ అండ్ కాంట్రాక్ట్ రెంట్. సో ఇండిఫరెన్స్ కర్వ్ అనేది ఏంటి?
it's a chart showing various combination of two goods or commodities that consumer can choose. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంబినేషన్స్ మన గ్రాఫ్ రూపంలో చూపించడం జరుగుతుంది. సో మన దగ్గర ఉన్న రిసోర్స్ని మనం ఎలాగా పెట్టుకోవచ్చు అన్నది ఆ కర్వ్స్ బట్టి చూసుకుని అందులో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. సో ఈజీగా మనం ఎలాగ చాయిస్ తీసుకోవచ్చు, ఎలాగ ఏ ఆప్షన్కి వెళ్ళొచ్చు అనేది, ఏ ఆప్షన్ తీసుకుంటే ఎలాంటి రిజల్ట్ మనకు సాటిస్ఫాక్షన్ వస్తుందని కర్వ్ రూపంలో చూపించడం ఇండిఫరెన్స్ కర్వ్. సో ఇండిఫరెన్స్ మ్యాప్ అండ్ కాంట్రాక్ట్ రెంట్ సో జనరల్గా చూసుకోండి. నెక్స్ట్ ప్రైస్ అండ్ ప్రైస్ డిమాండ్ అండ్ గ్రాస్ ఇంట్రెస్ట్ అండ్ నెట్ ఇంట్రెస్ట్. సో ఆన్సర్స్ అన్నీ కూడా వెరీ షార్ట్స్ అన్నీ కూడా మీరు ఒక A4 షీట్లోనో లేకపోతే ఒక బుక్ పెట్టుకోండి. అండ్ మీకు సంబంధించిన వెరీ షార్ట్స్ అన్నీ కూడా ఆ బుక్లో పెట్టుకోండి. అండ్ మీరు అవి ఎగ్జామ్ ముందు జస్ట్ చూసుకుంటూ జస్ట్ చదువుకుంటూ రికాల్ చేసుకుంటే మొత్తం వచ్చేటట్టుగా అది అలానే సేవ్ చేసుకోండి. సో ఎన్నో డేస్ కూడా లేవు కాబట్టి మనకి ఎగ్జామ్కి. అండ్ నెక్స్ట్ పర్సనల్ ఇన్కమ్. సో ఇవి టోటల్గా వెరీ షార్ట్స్. కానీ షార్ట్స్ లాంగ్స్లో మనం కొంచెం అటు ఇటు రాసినా పర్లేదు, కానీ వెరీ షార్ట్స్ మాత్రం అక్యురేట్గా రాయడానికి ట్రై చేయండి. ఎందుకంటే 3 లైన్స్ ఆర్ 4 లైన్స్ అలానే ఉంటాయి కాబట్టి మనం ఏమాత్రం మిస్టేక్ చేసినా ఈజీగా కనిపిస్తుంది. అండ్ కీన్ అబ్జర్వ్ చేయడానికి కూడా చాలా ఆస్కారం ఎక్కువ ఉంటుంది వెరీ షార్ట్స్ సంబంధించి. షార్ట్స్ లాంగ్స్ కొంచెం ఆ లెంత్లోని అండ్ మనకి డయాగ్రమాటిక్ ఏమైనా గ్రాఫ్స్ ఉన్నా అలా కొట్టుకుపోతుంది, కానీ వెరీ షార్ట్స్ అలా కాదు. అండ్ మీ మార్క్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది కూడా వెరీ షార్ట్సే కాబట్టి ఫోకస్ ఇట్ వెల్. అండ్ అలాగే మన ఎక్స్ప్రెషన్స్ కూడా ఇస్తాం కాబట్టి అవి కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది జనరలైజ్ చదవడానికి. అండ్ మీకేం కావాలో పర్టికులర్గా మెన్షన్ చేయండి హ్యాష్ ట్యాగ్ అని, ఖచ్చితంగా అవి అందిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.